వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను తెలంగాణ స్టైల్ బగారా రైస్ను తయారు చేయబోతున్నాను. చికెన్ కర్రీ, మటన్ కర్రీ, మసాలా వంకాయలోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అంతేకాకుండా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే వంట రాని వాళ్ళు కూడా ఈ బగారా రైస్ను టేస్టీగా తయారు చేసుకోవచ్చు. మరి ఈ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇందుకోసము ఒక గిన్నె తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలి. మీ దగ్గర ఏముంటే అవి వేసుకోండి. చెక్క, లవంగ, యాలకులు, షాజీరం, స్టోన్ ఫ్లవర్, మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి. నెయ్యి మీకు నచ్చినంత వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి. మసాలా దినుసులని మసాలా దినుసులు వేగిపోయినాయండి. ఇప్పుడు 2 ఆనియన్స్ని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఫ్రెండ్స్, మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఆనియన్స్ వేగిపోతూ ఉన్నాయి. ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పును వేసుకోండి. మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకోవడం వల్ల ఆనియన్స్ కూడా త్వరగా గోల్డెన్ కలర్లోకి మారిపోతాయండి. చూడండి, బాగా వేగిపోయినాయి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు కొద్దిగా పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని వేయించుకోవాలి. పుదీనా కొత్తిమీర అంతా కూడా తాలింపులో బాగా మగ్గాలి. బాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇప్పుడు రుచికి తగ్గ పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం. అలాగే టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ టమాటా పచ్చిమిర్చి కూడా తాలింపులో బాగా మగ్గాలి. బాగా మగ్గించుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. మూత మూసి ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. చూద్దాము. ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకుందాం. ఈ జీడిపప్పు పూర్తిగా ఆప్షనల్ అండి. తర్వాత ధనియాల పొడి కూడా వేసుకోవాలి. జీడిపప్పు ముందుగానే వేసుకుంటే మాడిపోతుందండి, అందుకే ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా బాగా కలిపి మూత మూసి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. చూద్దాం, మూత తీసి ఒకసారి బాగా కలుపుకుందాం. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి బగారా రైసు. పెరుగు పచ్చట్లో అయినా సరే తినేయచ్చు. లంచ్ బాక్స్లో కూడా తీసుకెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం ఎసురు వేసుకుందామండి. నేను ఇక్కడ 4 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను. అంటే 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను. అంతా ఒకసారి బాగా కలుపుకుందాము. మూత మూసి ఎసురు బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఎసురు బాగా ఉడుకుతూ ఉంది. ఇప్పుడు నేను సోనా మసూరి బియ్యం తీసుకుంటున్నానండి. ఇవి 2 గ్లాసుల సోనా మసూరి రైస్ని తీసుకుంటున్నాను. చూడండి, ఇవి లలిత రైస్ అండి, లలిత సోనా మసూరి రైసు. బాగా 2 సార్లు బాగా శుభ్రం చేసుకోవాలి. ఈ టైపు గ్లాస్తో నేను తీసుకున్నాను. బాగా శుభ్రంగా కడుక్కున్నటువంటి బియ్యాన్ని ఇప్పుడు మనము ఉడుకుతున్న ఎసురులో వేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలుపుకుందాము. మీకు ఏమైనా సాల్ట్ అవసరం అనుకుంటే ఒకసారి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. బాగా కలుపుకున్న తర్వాత మూత మూసి ఉడికించుకోవాలి. చూద్దామండి, మూత తీసి చూడండి, అన్నం ఉడుకుతూ ఉంది. ఒకసారి బాగా కలుపుకుందాము. ఈ విధంగా సింపుల్గా చేసుకుంటే టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. అన్నం పొంగిపోకుండా ఇలా కొద్దిగా వారగా మూత మూసి ఉడికించుకోవాలి. మూత తీసి చూద్దాం. చూడండి, హోల్స్ పడుతూ ఉంది అన్నం. ఇప్పుడు మూత మూసి మంటని పూర్తిగా సిమ్లో పెట్టుకోవాలి. చూద్దాం ఒకసారి అన్నాన్ని. లోపల ఎసురు ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఈ విధంగా లోపలికి స్పూన్ పెట్టి ఈ విధంగా చెక్ చేస్తే అన్నం ఏమాత్రం తడి లేదు. చూడండి, అన్నం అంతా కూడా రెడీ అయిపోయిందని గుర్తు మనకది. మంటని పూర్తిగా ఆపేసి మూత మూసి 1-2 నిమిషాలు అలా వదిలేయాలి. చూద్దాము. అన్నం రెడీ అయిపోయింది. కొత్తిమీరతోని గార్నిష్ చేసుకుందాం.
మీకు ఈ రైస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.